కట్టే దమ్ము లేక, పేద ప్రజల మీద ఇష్టం లేక కట్టినవి అట. ఆయన లెక్క ప్రకారంగా 1,70,000 ఇండ్లు, కానీ పేదవాళ్ళకి ఇచ్చినవి మాత్రం 35-40,000 ఇండ్లు తప్ప 2,50,000 ఇండ్లు ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు బయటి రాష్ట్రాలలో మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షల ఇండ్లు పేదలకు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ. కానీ కళ్ళల్లో మట్టి కొట్టిన ఆనాటి కేసీఆర్, మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తారా లేదా ఒక 3 నెలలు ఎదురు చూద్దాం, ఆ తదుపరి సంగతి ఏదో తెలుసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూనే, రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. మాలాంటి వాళ్ళపై పేదవాళ్లకు ఇల్లు శాంక్షన్ చేయించడం ఖాయం. అవసరమైతే మేమే కట్టించి పేదవాళ్ళ సొంత ఇంటికలు నెరవేర్స్తామని చెప్పి ఈ సందర్భంగా చిలకానగర్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను అడుగుతున్నమ్మా, ఈ దేశాన్ని పాలించిన పార్టీ 50-55 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా. నెహ్రూ కదా ఈ దేశానికి ప్రధానమంత్రి అయిను, ఇందిరాగాంధీ కదా ప్రధానమంత్రి అయిను. ఇవాళ ఆ తదుపరి మన్మోహన్ సింగ్ కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిండు, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిండు. కానీ ఈ దేశంలో ఎప్పుడైనా శాంతి ఉందా? హైదరాబాదులో కోటి చౌరస్తాలో గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎంతమంది చనిపోయినరు, చిందిన రక్తం ఇవాటికి మనకు గుర్తొస్తుంది. ఈనాటికి కూడా క్షతగాత్రుగా ఉన్నవాళ్ళు, అన్నా మేము గోకుల్ చాట్లో నా చేయి పోయింది, గోకుల్ చాట్లో నా కాలు పోయిందని చెప్పి ఇప్పటికీ దరఖాస్తు ఇచ్చేటువంటి పరిస్థితికి కారణం ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. దిల్సుఖ్ నగర్లో గిట్టే రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పేలితే తెగిపడ్డ కంఠాలు చూసినాం మనం, ఎగిరిపడ్డ చేతులు చూసినాం మనం, మాంస ముద్దలు కిలోమీటర్ తరబడి ఆనాడు చింద్రమైపోయిన పరిస్థితి చూసినాం. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సాయిబాబా గుడి లాంటి బాంబు పేలులు లేవు, దిల్సుఖ్ నగర్ లాంటి రక్తం చెందిన మరకలు లేవు, ఇవాళ లుంబిని పార్క్ లాంటి అమాయకుల ప్రజల చావులు లేవు. ఇంతేకాదు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మన పిల్లలు సైన్యంలో పనిచేస్తే ప్రతినిత్యం ఎక్కడో బాంబుల పేలుళ్ళు, ప్రతినిత్యం ఎక్కడో తుపాకుల మూతలతో అనేక మంది శవాలు మన ఊళ్ళలోకి వచ్చేది. కానీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడ కూడా బాంబు పేలుళ్ళు లేవు, తుపాకీ మోతలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా 370 ఆర్టికల్ రద్దు చేసి ఒకటే దేశం ఒకటే చట్టం దాన్ని అమలు చేసి చూపించిన మొనగాడు ఇలా నరేంద్ర మోడీ గారు. కరోనా వచ్చింది మీకు తెలుసు. కరోనా వచ్చినప్పుడు నేను మంత్రిగా పనిచేసిన, ఇంతకుముందు మా మిత్రులు చెప్పిన ప్రభాకర్ గారు, నేను అడుగుతున్నామా, ఆనాడు పేదవాళ్లకు అన్నం లేకపోతే కుటుంబం అంతా ఉపవాసం ఉండే పరిస్థితి ఉంటే మోడీ గారు 80 కోట్ల దేశ ప్రజానీకానికి మనిషికి 5 కిలోల చొప్పున నెల ఇవాల్టి కూడా అందిస్తూ ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఇవాళ బియ్యం ఇస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచన చేయమని చెప్పుకోతున్నాం. ఇవాళ ఆనాడు వణికిపోతున్న ప్రజానీకానికి, బిక్కుమంటూ బతుకుతున్న ప్రజానీకానికి వ్యాక్సిన్ తయారు చేయించి, కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి ఒక్కొక్క మనిషికి 2 డోసులు ఇచ్చి 3 డోసులు ఇచ్చి మన ప్రజల్ని కాపాడిన ఘనత కూడా మోడీ గారికి చేసిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. మన అవసరం తీరిన తర్వాత పరాయి దేశంలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకున్న దేశం ఇవాళ మోడీ గారి భారతదేశం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే
ఒక్క రూపాయి లాభం రేపు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికే చతులక పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ మాటలో చెప్పాలంటే మోరులేసినట్టే. కాబట్టి నా ఇక్కడ అధికారం లేదు, ఢిల్లీలో అధికారం వచ్చే ఆస్కారం లేదు, కొట్లాడే ఆస్కారం లేదు. బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పెట్టి మొత్తమే కథమైపోయిన సందర్భం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆనాడు మనం ఓటేసి గెలిపించినాం, కానీ మనం నట్టేట ముంచింది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ పేరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నా. వాళ్ళు ఈ మధ్యనే ఇవాళ ఎవరో చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా వలుకొని ఈటల రాయిందని ఓడగొట్టాలంటే మీరు మేము ఓడగొట్టే దమ్ము లేదు. కాబట్టి చీకటి ఒప్పందం చేసుకొని అవసరమైతే ఒకరికొకరు సహకరించుకొని ఇవాళ నన్ను నిలవరించే ప్రయత్నం చేస్తాడా. నేనన్నా బిడ్డ, నన్ను నిలవరించగలిగే శక్తి సత్తా నీ పార్టీకి లేదు. నీ జేజమ్మదికి వచ్చినా కూడా మమ్మల్ని ఆపగలిగే శక్తి లేదు. ఈ దేశంలో వీస్తున్నది మోడీ ప్రభంజనం. మొన్ననే తెలంగాణ గడ్డ మీదకి ఎన్నికల శంకారావం పూరించడానికి మల్కాగి చౌరస్తకొస్తే లక్షల మంది పిల్ల జల్ల అనకుండా ముసలి ముతుక అనకుండా ఆ ర్యాలీకి వచ్చి మోడీ గారికి ప్రేమను కురిపిస్తూ ఉంటే, మోడీ గారు మేమంతా మీ వెంట అంటా ఉంటే వారు పొంగిపోయినరు. తెలంగాణ ప్రజలారా, మీరు నన్ను ఆశీర్వదించండి. రాబోయే కాలంలో